Good morning student, class 5th. The topic name is Lincoln the Great. ఈ లింకన్ ద గ్రేట్ లో మనం ఇప్పుడు ఏంటంటే లింకన్ గురించి అతను ఎవరు గ్రేట్ పర్సనాలిటీ స్టోరీస్ మనం చదువుతున్నాం కదా. ఈ లెసన్ లో అందరూ అబౌట్ గ్రేట్ పర్సనాలిటీ, దే వర్ ఆల్ ప్రెసిడెంట్స్. సో ఆ ప్రెసిడెంట్స్ స్టోరీస్ ఇక్కడ we are discussing now. So like Lincoln also one of the presidents of America. సో అతని స్టోరీ వీళ్ళు ఫ్యామిలీ మూవీకి వెళ్ళబోతున్నారు. ఈ లోపే ఈ అబ్బాయి అన్ని డౌట్స్ అడగడం, వాళ్ళ ఫాదర్ వన్ బై వన్ లింకన్ స్టోరీ చెప్తున్నారు. ఇక్కడ వరకు మనం ఏంటి చదివామంటే లింకన్ వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ లైఫ్ స్టోరీ అనమాట. సో వాళ్ళు చిన్న ప్లాట్ ఉండడం, అందులో పంటలు పండించుకోవడం, వేటకి వెళ్ళడం, ఇవే చేసి వాళ్ళు సెంట్ లక్కీ నుంచి వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారు కదా, అక్కడ ఇదే చేసుకోవడం, వాళ్ళు లైఫ్ నడడం. సో ఇది వాళ్ళ ఫాదర్ లింకన్ గురించి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఎవరికి, ఈ అబ్బాయికి. నౌ వాట్ హ్యాపెన్, సి పేజ్ నంబర్ 18 అప్ టు ఇయర్ వి కంప్లీటెడ్. ఓకే, సో లాస్ట్ 2 para. So father of the Lincoln moved to St. Lucie in Indonesia, Indiana due to some land problems in 1817. They made a living hunting and farming in a small plot of land. When Abraham was 9 years old, his mother passed away due to milk sickness. So this is the story. I told you earlier last class that they moved to other place because of land problems. ఆ land problems వల్ల వాళ్ళు వేరే ప్లేస్ కి మూవ్ అయిపోయారు. ఓకే, ఆ ప్లేస్లో ఓకే ఆ చిన్న ప్లాట్ ఉండేది, వేట వేసుకోవడం, ఆ ప్లాట్లో పండించుకోవడం, ఎలాగో వాళ్ళ లైఫ్ నడిచేది. వెన్ హీ వాస్ 9 years old, అంటే 9 years వచ్చేసరికి మదర్ పాస్డ్ అవే డ్యూ టు సిక్నెస్. Milk sickness. Milk sickness means what? The disease which comes from cow who eats poisonous things while giving milk. So a cow milk istadi kada, sometimes ఆ మిల్క్ మనం తాగితే మనకి జబ్బులు వస్తాయి. ఎందుకు? ఆ కౌ ఏదో పాయిజనస్ మెటీరియల్ తినేసి ఉంటుంది, దానివల్ల ఆ పాలు will be very harmful for us. So that is called milk sickness, a disease from the disease from cow's milk. Cow's milk నుంచి వచ్చింది డిసీజ్ అనమాట. అది మనం తాగుతాం కదా, అదేంటి పాయిజనస్ మెటీరియల్ తినడం వల్ల ఆ మిల్క్ కొంచెం డిసీజ్ ఫామ్ చేస్తుంది. సో ఆ మదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 9, when he was 9 years old, his mother passed away. passed away అంటే ఏంటి? చనిపోవడం. ఓకే, ఎలా చనిపోయారు? ఆ పాలు తాలూకా వచ్చిన జబ్బుతోని. ఓకే, ఆ పాలు తాలూకా ఎలాగొచ్చింది ఆ జబ్బు అంటే, ఆ కౌ ఏమొచ్చి ఏదైనా పాయిజనస్ ఐటమ్ తినేస్తే ఆ పాలు ఇస్తుంది కదా, ఆ పాలు కూడా పాయిజనస్ అయిపోతుంది. ఆ పాలే వాళ్ళ మదర్ తాగడం. సో ఇన్ దిస్ వే షీ గాట్ డిసీజ్ అండ్ షీ డైడ్. ఓకే, చనిపోయింది. ఇప్పుడు ఎవరు మిగిలేరు? ఫాదర్ అండ్ అబ్రహాం లింకన్, వీళ్ళిద్దరే ఉండిపోయారు. After a few months, his father remarried. Remarried అంటే ఏంటి? ఎస్, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం. ఓకే, మ్యారేజ్ వన్స్ అగైన్. మదర్ చనిపోయింది, వాళ్ళ ఫాదర్ ఏంటి కొన్ని నెలల తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, దట్స్ వాట్ వి కాల్ రీమ్యారీడ్. Remarried. Abraham's stepmother was a strong and affectionate woman named Sarah Bush. So stepmother, what is stepmother means? Like mother or adopted. Step means what? Adopted. Stepson, stepdaughter-in-law, like this. They may not be original form, they are not their own, but due to marriage of Abraham Lincoln's father with another lady, that lady also almost equal to mother of these kids, though she was not given birth to them. వాళ్ళకి తను పుట్టించలేదు, అయినప్పుడు కూడా ఆవిడ స్టెప్ మదర్ అని మనం అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ స్టెప్ మదర్. తను ఏమొచ్చి చాలా స్టెప్ మదర్ వాజ్ ఎ స్ట్రాంగ్ అండ్ అఫెక్షనేట్ ఉమెన్. ఆవిడ పేరేంటి? సారా బుష్. సో ఆవిడ చాలా స్ట్రాంగ్ మనిషి. స్ట్రాంగ్ అంటే వెరీ గట్టి ధైర్యవంత మనిషి. అండ్ అఫెక్షనేట్, స్ట్రాంగ్ అంటే ఏంటి? వెరీ డాషింగ్.
and affectionate. లవబుల్ అన్నమాట. సో ఆవిడ చాలా ధైర్యవంతురాలు ప్లస్ ప్రేమించిన అంటే అలాంటి గుణం అనమాట. దట్ లేడీ హ్యాస్ such kind of qualities. Who stepmother whom his father married once again. So akada strong and affectionate woman Sarah Bush Johnson. She had 3 children in her own. She had already 3 children. Okay, 3 పిల్లలు ఆల్రెడీ ఆవిడకి. సో ఇలా మ్యారేజ్ అయింది అనమాట. So Lincoln grew close to her and she encouraged him to read. So that lady, once she came, that lady encouraged అంటే ఏంటి? సో ఆవిడ మన తెలుగులో జనరల్లీ సవత తల్లి అంటాం. సో ఆవిడ చాలా మంచిదై ప్లస్ స్ట్రాంగ్ అంటే ధైర్యవంతురాలు. సో ఆవిడే ఈ అబ్బాయికి, ఆవిడకి ఆల్రెడీ 3 kids ఉన్నారు. సో ఆవిడే ఈ అబ్బాయికి లింకన్కి చాలా బాగా సపోర్ట్ చేసింది. దేంట్లో? చదువుకోమని. ఓకే, చదువుకోవాలా, ముందుకు వెళ్ళాలి, ఎడ్యుకేషన్ పొందాలి అనేసి ఆవిడ చాలా సపోర్ట్ చేసింది. ఎవరికి? అబ్రహాం లింకన్కి. ఎందుకంటే అతను స్కూలింగ్ ఎడ్యుకేషన్ చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. సో ఈవిడే బాగా మోటివేట్ చేసి సపోర్ట్ చేసి, లేదు బాబు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అని ఆవిడ నేర్పుతూ ఆ అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ తెప్పించింది. అది ఆవిడలో ఉంది. సో కీర్తి looked shocked. But do you mean to say that he never went to school? What do you mean to say that he never went to school? అంటే ఆ డాడీ ముందే చెప్పారు వాళ్ళ అబ్బాయికి ఏంటంటే లింకన్ నెవర్ బీన్ టు స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు అని, స్కూలింగ్ లైఫ్ అంత అవ్వలేదు. సో ఈ అబ్బాయి అడుగుతుంది కీర్తి, డాడ్ మీరు చెప్పారు కదా, ఐ వాజ్ షాక్డ్ దట్ హిస్ మదర్ ఎంకరేజ్డ్, స్కూల్కి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తుంది కదా ఆవిడ. సో మీరు చెప్పారు ఏంటి, వాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదని. సో ఏంటి డాడీ అని. నో, హీ వాజ్ మెయిన్లీ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. సో సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది ఎప్పుడు గ్యాప్ ఉంచుకోవాలి. సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. Self-educated means get education of your own. Means what? Not only textbook syllabuses but also life syllabuses also. He improved himself and he learned whatever things he has in his mind. So అతనికి ఏటేటువంటి అన్నీ అతను స్వతహాగా నేర్చుకొని స్వతహాగా అన్ని ఎడ్యుకేట్ చేసుకున్నాడు, స్కూల్కి వెళ్ళకుండా. కొంతమంది స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్ చెప్పి అర్థమయ్యేకే చేస్తారు, కానీ కొంతమంది ఓన్గా వాళ్ళకి టెక్స్ట్ బుక్ సిలబస్ కాకుండా జీవితం సిలబస్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళు నేర్చుకుంటారు. ఆ సొసైటీలో తిరిగి డిసిప్లిన్గా ఉండాలా, బాగా మాట్లాడాలా, వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఇవన్నీ కొన్ని బుక్స్లో ఉండకపోవచ్చు, మనం ఓన్గా కొన్ని నేర్చుకోవాలి. దట్స్ వాట్ హియర్ హీ వాజ్ మెయిన్లీ self-educated. He received formal education for just about 18 months. 18 months అంటే 1.5 year only. He got education, proper education. Formal means what? Formal means schooling education. So the schooling education, school well official, ఈ education only అతను 1.5 year only he got. Generally, regularly he used to go to school and study only for 1.5 year. That's all. Remaining all the time he used to motivate himself and educate himself through his own way. That's what you will be amazed to know that he was very fond of reading. You will be amazed. Amazed means shocked. Surprised. You will be surprised that he was fond. Fond means అతని బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్, వెరీ మచ్ ఇంట్రెస్ట్ అబౌట్ రీడింగ్ బుక్స్. హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్స్. హీ వుడ్ ఆఫెన్ వాక్ మైల్స్ టు బారో బుక్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ హిస్ నైబర్స్. నేబర్స్ ఉండేవారు కదా, ఇలా అంతా డిస్కషన్ అవుతుంది లింకన్ గురించి. వాళ్ళు మూవీకి వెళ్తారు, ఆ వెళ్ళిన లోపే అతని గురించి అంతా డిస్కషన్ అవుతుంది. సో వాట్ దట్ కన్క్లూజన్ దట్ కేమ్, దట్ హీ వాజ్ వెరీ గ్రేట్ పర్సన్. హీ లాస్ట్ హిస్ మదర్ వెన్ హీ వాజ్ 9 years.
because of milk sickness, and his stepmother, she used to bring him up, but she was strong and affectionate lady, chala dhairyavantu plus lovable lady. She used to encourage him to read more books, and in that way he got that ఇంట్రెస్ట్ ఆల్సో. అతనికి చదవడం చాలా ఇంట్రెస్ట్, రీడింగ్. సో అతను ఆ బుక్స్ సంపాదించుకోవడానికి మైల్స్ నడుచుకొని వెళ్ళేవాడు, వెళ్ళి ఎక్కడి నుంచో ఆ బుక్స్ సంపాదించుకొని తెచ్చి చదవడం. అంత రీడింగ్ హ్యాబిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కూడా నాట్ ఓన్లీ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ బుక్, ఏ అదర్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ అయినా ఏదైనా న్యూస్ పేపర్ ఉన్నా అది ఉండి అది పట్టుకొని ఒక 5-10 minutes you make a habit of reading. If you read well, automatically mind will come to something so that you understand well. That's what reading makes a man perfect. So like that you read. He was mainly self-educated. He received formal education for only 18 months, maybe a few days or weeks in time. You will be amazed to know that he was very fond of reading. He used to often walk miles and miles to gather books for reading. This is what Abraham Lincoln's childhood beginning, his interest in studies. That's all. To next class we'll discuss more about Abraham Lincoln. That's it. Thank you.